ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సాధారణంగా బయట దొరికే మోమోస్ అంటే బాగా అందరికీ ఇష్టం, కానీ దాంట్లో ఎక్కువ మైదా అనేది ఉండడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని చెప్తున్నాం. అవునమ్మా. మరి ఆరోగ్యవంతంగా ఇంట్లోనే ఈ మోమోని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూద్దామా? తెల్లటి బియ్య పిండి బదులు ముడి బియ్యపు పిండి వాడతాం. ఇక్కడ మైదా వాడకుండా సగ్గుబియ్యం పొడిని ఉపయోగిస్తున్నాం. ఈ రెండుతో మోమోల బేస్ పిండి రెడీ చేసుకుంటాం. మరి లోపల స్టఫింగ్ కి ఎందులైనా సరే వెజిటబుల్ కాంబినేషన్ ఎక్కువ ఇస్తే బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి. త్వరగా బ్లడ్ లోకి వెళ్ళి షుగర్ ని పెంచకుండా ఉంటాయని మనం ఎప్పుడు కూడా వెజిటబుల్ ఎక్కువ ఇవ్వమంటాం. క్యాలరీస్ కూడా తగ్గిపోతాయి. పిండి మోతాదు కూడా వెజిటబుల్ ఎక్కువ పెట్టేసరికి తగ్గుతుంది. ఆ వెజిటబుల్ కాంబినేషన్ కూడా పన్నీర్ ఇచ్చేస్తే ఈ హై ప్రోటీన్ పన్నీర్ కమ్మగా ఉంటుంది. నూనె లేకపోయినా ఉప్పు లేకపోయినా మోమోలు టేస్ట్ గా ఉండేటట్టు పన్నీర్ కాంబినేషన్ వెజిటబుల్స్ ఉంటే చాలా బాగుంటాయి స్టఫింగ్ లాగా. ఇలా చేసి మన పద్ధతిలో మోమోల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సగ్గుబియ్యం మోమోస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, బియ్య పిండి 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పన్నీర్ 100 గ్రాములు, కొబ్బరి పాలు 100 ml, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లం ముక్కలు 1 టీ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక బాండి తీసుకుని అందులో సగ్గుబియ్యాన్ని వేసేసి సన్నుసెక్క మీద దోరగా వాటిని వేగనివ్వాలి. ఎందుకంటే సగ్గుబియ్యం పొడి చేసుకోవాలి. సగ్గుబియ్యం పొడి కమ్మగా ఉండాలి. మోమోస్ గుల్లగా రావాలంటే ముందుగా ద్వారగా వేపించుకోవాలి. అలా వేపిన సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకుంటే కొద్ది గోరచ్చగా చల్లారుతాయి. మరొక బాండీలో అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అట్లాగే ఎల్లో క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసేసి మేగడ కొద్దిగా వేసేసి ఈ మేగడలో ఈ వెజిటబుల్ ముక్కలు తాలింపంతా వేగనిస్తాం. మూత పెట్టి మగ్గనిచ్చేసరికి ఈ ముక్కల్లో పచ్చితనం పోయి కొంచెం వెజిటబుల్ ముక్కలు కమ్మగా ఉంటాయి. కొద్దిగా చల్లారిన సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా సగ్గుబియ్యం పొడి చేసుకుంటాం. అట్లా ఆ గ్రైండ్ చేసిన సగ్గుబియ్యం పొడిని ఫిల్టర్లో వేసేసి ముక్కలు ఉండలు లాంటివి లేకుండా జల్లించుకుంటే మెత్తటి పొడి అడుగు భాగానికి దిగుతుంది. పైన బరకలాంటి దాన్ని మనం తొలగించేస్తాం. ఇక ఆ బౌల్లో తీసుకున్న సగ్గుబియ్యం పౌడర్కి బియ్య పిండి, కొద్దిగా నిమ్మరసం, అలాగే కొద్దిగా మజ్జిగ. ఈ నిమ్మరసం మజ్జిగ పిండిలో బాగా కలిసేటట్టు చేస్తే చప్పదనం లేకుండా పిండి బాగా కలుస్తుంది. నీళ్లు పోసి కలపటం బదులుగా పుల్ల మజ్జిగ నిమ్మరసం కాంబినేషన్ లో కలపటం వల్ల పిండికి ఉప్పు లేని లోటు లేకుండా కూడా కమ్మదనం వస్తుంది. గుల్లగా ఉండటం కోసము మేగడ కొద్దిగా వేసేసి ఈ సగ్గుబియ్యం పిండిని అట్లా కలిపేస్తాం. సగ్గుబియ్యం మోమోల పిండి సిద్ధం చేసిన తర్వాత స్టఫింగ్ కోసం మనం తయారు చేసిన వెజిటబుల్ ముక్కలు కాస్త ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిలోనే పన్నీర్ ముక్క తీసుకుని అట్లా తురిమేస్తాం. పన్నీరు తురుము ఉంటేసరికి కమ్మగా అనిపిస్తుంది. చిన్న పన్నీర్ ముక్క అట్లా తురిమాక అందులో కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం, ఇంకా వెజిటబుల్ స్టఫింగ్ కూడా చప్పదనం లేకుండా ఇటు నిమ్మరసం పన్నీరు తురుము కాంబినేషన్లో ఇది కమ్మగా అనిపిస్తుంది. ఇలా కలిపేసుకున్న వెజిటబుల్ స్టఫింగ్కి కొద్దిగా చాట్ మసాలా పొడి వేసేసి కలిపేస్తాం. ఇక మనం సిద్ధం చేసుకున్న సగ్గుబియ్యం మోమో పిండి తీసుకుని చిన్న ఉండ తీసుకుని చేతిలో వేసుకుని చేతి వేళ్లతో అట్లా కప్పులాగా ప్రెస్ చేసేసి ఆ పిండి మధ్యలో వెజిటబుల్ స్టఫింగ్ మనం తయారు చేసుకున్న దాన్ని కొద్దిగా తీసుకుని లోపల పెట్టేసి అట్లా మోమోల్ని మనం సిద్ధం చేసుకుంటాం. చేతి వేళ్లతో అట్లా ప్రెస్ చేసేస్తాం. ఇక ఇలా తయారు చేసుకున్న మోమోల్ని పైన వెజిటబుల్ ముక్కలు అట్లా గార్నిషింగ్ చేసేసి ఆవిరిలో పెట్టేసి మూత పెట్టేసి ఉడకనిస్తాం. ఇక మంచి వెజిటబుల్ స్టఫింగ్ తో సాగో మోమోస్ సిద్ధమయ్యాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.